గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా సుప్రసిద్ధురాలైన లబ్ధ ప్రతిష్ఠురాలైన విజయ నిర్మల ముందు బాలనటిగా జీవితం ప్రారంభించి తరువాత కథానాయికగా అనంతరం దర్శకురాలైంది. ఆమె బాల్య నటిగా ఉన్నప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అదేమిటనేది ఆమె మాటల్లోనే విందాం. నాకు మర్చిపోలేని మధుర ఘట్టంగా మిగిలిపోయిన సంఘటన అది. బాలనటిగా పాండురంగ మహత్యం సినిమాలో కృష్ణుడి వేషం కోసం కొందరు అబ్బాయిలను కొందరు అమ్మాయిలను తీసుకుని వెళ్లి ఎన్టీ రామారావు డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు ముందు నిలబెట్టారు. అందులో నేను కూడా ఉన్నాను. రామారావు గారు నన్ను చూసి ఈ అమ్మాయి బాగుంది అని నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. విడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను, కానీ కెమెరా ముందుకు వెళ్ళాక బిగుసుకుపోయేదాన్ని. రామారావు గారు అనునయంగా చక్కగా నవ్వాలమ్మా అని చెబుతుండేవారు. నాకు ఆయనే తిలకం దిద్ది దగ్గరుండి మేకప్ వేయించేవారు. ఒక పాట చిత్రీకరణ 12 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. ఆ పాట 2వ రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా సాహిత్యంలో భాగంగా నాసా వ్రేనవా మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అనే దాని కోసం ముక్కు, కళ్ళు, చేతులు క్లోజప్ షాట్స్ తీయాలి. అంటే గంటల తరబడి అలా కదలకుండా నిలబడాలన్నమాట. సెట్ నిండా జనం ఉన్నారు. షాట్ లోకి వెళ్లే ముందు పూరి పొటాటో కర్రీ ఫుల్ గా లాగించాను. మార్కస్ బాట్లే గారు ఆ సినిమాకు కెమెరామెన్. రామారావు గారి సజెషన్ లో షార్ట్స్ తీస్తున్నారు. ఆయన పువ్వులు పండ్లు సర్దుతూ ఎదురుగా కదలకుండా కూర్చున్నారు. 2-3 షార్ట్స్ అయ్యాక కడుపులో తిప్పడం ప్రారంభమైంది. ఉన్నట్టుండి బలుక్కున వామిటింగ్ చేసుకున్నాను. దేవుడి చుట్టూ చేసిన డెకరేషన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. రామారావు గారు తిడతారేమో అనుకున్నాను. అయితే నా భయానికి భిన్నంగా ఆయనే నా ముఖం మీద నీళ్లు చల్లి లేపారు. ఏం భయపడవద్దమ్మా అంటూనే ప్రొడక్షన్ వాళ్లకు చెప్పి పెద్ద గుమ్మడికాయ తెప్పించారు. సెట్ లో ఉన్న అందరి కళ్ళు ఈ అమ్మాయి మీదనే ఉన్నాయి. దిష్టి తగిలింది. రేపటి నుంచి విజిటర్స్ ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి స్వయంగా ఆయనే నాకు దిష్టి తీసి ఇవాళ్టికి షూటింగ్ ప్యాకప్ అన్నారు. ఆ మరుసటి రోజు నుండి 10 రోజుల పాటు సెట్ లోకి ఎవ్వరిని అనుమతించకుండా రామారావు గారే దగ్గరుండి ఆ పాట చిత్రీకరణ జరిపారు. అలా బాలనటిగా రామారావు నా పట్ల చూపించిన వాత్సల్యం నాకొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. బాలనటిగా అదే నా ఆఖరు చిత్రం అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని ఓ సందర్భంలో చెప్పుకున్నారు విజయ నిర్మల.